నూర్జహాన్ గారికి, జవహర్ కామ్రేడ్ నూర్జహాన్ గారికి. రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కామ్రేడ్ రామ్మోహన్ రావు గారు వేదికపైకి రావాల్సిందిగా. కామ్రేడ్స్, మీ అందరికీ తెలుసు, కామ్రేడ్ నూర్జహాన్ గారు అనుకోకుండా అనారోగ్య కారణం వల్ల ఆమె చనిపోవడము ఈ జిల్లాకు ఈ సంతాప సభకు వచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వం, కామ్రేడ్ కలుగీత కార్మిక సంఘం అధ్యక్షులు కోవిడ్ నర్సులు వేదికపైకి రావాలి. నవ తెలంగాణ నాయకులు నిజామాబాద్ జిల్లా సిఐటియు నాయకత్వం, సోదరుల కామ్రేడ్ నూర్జహాన్ పెడుతూ కార్మిక సమస్యల కోసం నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఎందరికో స్ఫూర్తి. 8వ తారీఖు కామ్రేడ్ రమేష్ సిఐటియు రాష్ట్ర కేంద్రానికి సీరియస్గా ఉంది, కండిషన్ క్రిటికల్గా ఉందనేటువంటి వార్తని 8వ తారీఖు ఉదయం 10 గంటలకి సిఐటియు రాష్ట్ర కేంద్రానికి తెలియజేశారు. తెలియజేసినటువంటి మరుక్షణం సిఐటియు రాష్ట్ర కేంద్రం నుంచి రాష్ట్ర నాయకత్వం ఉటావుడిన హైదరాబాద్ నుంచి నిజామాబాద్కి వచ్చాం. నిజామాబాద్లో ఆమెను హాస్పిటల్లో చూశాం. నిజామాబాద్ హాస్పిటల్లో ఆమె ఉన్నటువంటి తీరు, ఆమె యొక్క పొజిషన్ చూసి మనసు చెల్లించిపోయింది. ఏ చిన్న అవకాశం ఉన్నా నిజామాబాద్ నుంచి, నిజామాబాద్ డాక్టర్లే కాదు హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలోలో ఉన్నటువంటి పెద్ద డాక్టర్లు కూడా సంప్రదించాం. కండిషన్ క్రిటికల్గా ఉంది, మెరుగైనటువంటి వైద్యం అందించడానికి సలహా చెప్పండి అని చెప్పి హైదరాబాద్ డాక్టర్లు కూడా సంప్రదించాం. వీరయ్య గారు నాతో ఉన్నారు, వీరయ్య గారు స్వయంగా మాట్లాడారు హైదరాబాద్ డాక్టర్లతో. ఇప్పుడు అతను ఆమెను ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్లో కదిలించడం, షిఫ్ట్ చేయడం, ప్రయాణం చేయడం అని అత్యంత ప్రమాదకరం అని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చారు. ఆ స్థితిలో మనం చేసేది లేక హాస్పిటల్లో వైద్యాన్ని కొనసాగించాలని చెప్పి వెళ్ళిపోయాం. 2 రోజులు గడవతుందికే 8వ తారీఖు మేము వచ్చాం. 10వ తారీఖు నూర్జహాన్ గారు 11వ తేదీ మన నుంచి దూరమయ్యారు, ఇక లేరు అనేటువంటి వార్త మళ్ళీ రాష్ట్ర కేంద్రానికి అందింది. నూర్జహాన్ గారు మరణించడం, మన నుంచి దూరం కావడం, భౌతికంగా ఆమె లేకపోవడం అనేటువంటిది ఒకటి ఆమె కుటుంబానికి, 2 నిజామాబాద్ జిల్లా సిఐటి ఉద్యమానికి ఐక్య పోరాటాలతోనే ఈరోజు ముందుకు పోతున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరించేటువంటి విధానాలను తిప్పికొట్టాలంటే ఐక్య పోరాటాలే ఈరోజు మార్గం అని చెప్పి భావించి అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి ఐక్య పోరాటం చేస్తున్నటువంటి కాలంలో నూర్జహాన్ గారు లేకపోవడం అనేటువంటిది మొత్తం కార్మిక వర్గానికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని వివిధ ట్రేడ్ యూనియన్లు, మొత్తం కార్మిక వర్గానికి తీవ్ర లోటు. ఈ లోటుని ఎవరు కూర్చోలేరు. కానీ నూర్జహాన్ గారి యొక్క ఆశయాలు మాత్రం మన ముందున్నాయి. నూర్జహాన్ గారి ఆశయాల కోసం మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత నిర్బంధం వచ్చినా వాటిని అధిగమించి పోరాటాలను ముందుకు సాగిపోయి కార్మిక వర్గ పోరాటాన్ని ఉధృతం చేసి కార్మికులు అధైర్యంతో ఉన్నటువంటి, అభాగ్యులుగా ఉన్నటువంటి, అనాథలుగా ఉన్నటువంటి, వేతనాలు రానటువంటి, పర్మనెంట్ అయ్యేటువంటి వాళ్ళని, బెనిఫిట్ కానటువంటి వాళ్ళని, రెగ్యులర్ కానటువంటి వాళ్ళని, లేకపోతే ఏదైనా నిరాశతో ఉన్నటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల పక్షాన మనం పోరాడమే
నూర్జహాన్ గారికి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళులు అవుతామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నూర్జహాన్ గారు ఒక పోరాటం మొదలుపెట్టిందంటే ఆ పోరాటాన్ని చివరి గంట తీసుకెళ్ళి ఆ పోరాటంలో ఫలితం వచ్చే వరకు ఆ నిద్రాహారాలు మాని ఆ పోరాటాన్ని నడిపించినటువంటి ఒక ధైర్యశాలి, ఒక దీశాలి, ఒక వీరవనిత, ఒక విప్లవ మూర్తిగా ఈ జిల్లాలో ఉంది. ఆమె ఉందంటే అక్కడ అల్జడి, ఆమె ఉందంటే అక్కడ పోరాటం, అనేక పోరాటం. ఈ జిల్లాలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, అంగన్వాడీ సమ్మెలు కావచ్చు, ఆశా వర్కర్ల పోరాటం కావచ్చు, ఆశా వర్కర్ల సమ్మెలు కావచ్చు, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు కావచ్చు, మున్సిపల్ కార్మికుల సమస్యలు కావచ్చు, బేవరేజ్ అమ్మాయిల యొక్క అగ్రిమెంట్ కావచ్చు, లేకపోతే ఆటో కార్మికుల యొక్క సమస్యలు కావచ్చు, స్కూల్ బస్ కార్మికుల సమస్యలు కావచ్చు, అడ్డా మీద ఉన్నటువంటి కూలి సమస్య కావచ్చు, తోడు వల్ల కార్మికుల సమస్య కావచ్చు, ఈ నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇంటి స్థలాల సమస్య కావచ్చు, డబల్ బెడ్రూమ్ సమస్య కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నూర్జహాన్ సంస్మరణ సభ జరుపుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మనం ఎవరూ ఊహించలేదు. అత్యంత కీలకమైన సమయం మనం చూస్తున్నాం. అంగన్వాడీలు, ఆశాలు లాంటి రంగాలు ఈ దేశానికి అవసరం లేదని ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి, దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ సర్కార్, మోడీ సర్కార్ వేటు వేసే ప్రయత్నంలో ఉన్న సమయం. మొత్తం కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చట్టాలను రద్దు చేసి దాడులు చేస్తున్నటువంటి సమయం. మరోవైపు అంతర్జాతీయంగా బహుళజాతి సంస్థలు గ్రామాల్లో ఉన్న నిరుపేద కుటుంబాల్లో పసిపిల్లల బాధ్యత కూడా మాదే, ఈ అంగన్వాడీలు ఎందుకు, ఈ ఆశాలు ఎందుకు, ఈ మిడ్ డే మీల్స్ ఎందుకు అని మాట్లాడుతున్నటువంటి సమయం. అమెరికా బాధ్యతారహితమైనటువంటి యుద్ధోన్మాదం వల్ల మన గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగిన సమయం, నిత్య జీవిత అవసర సరుకుల ధరలు పెరుగుతున్నటువంటి సమయం. ఐక్య కార్మికోద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో కామ్రేడ్ నూర్జహాన్ మనకు దూరమయ్యారు. మరోవైపు తన తరఫు కుటుంబీకులకు, తన భర్త తరఫు కుటుంబీకులకు అందరికీ కూడా తానే తల్లిగా వ్యవహరించిన కామ్రేడ్ నూర్జహాన్ ఇప్పుడు ఆ రెండు కుటుంబాలకు కూడా ఇబ్బందిగానే ఉంది. కామ్రేడ్ నూర్జహాన్ కేవలం కార్మికుల జీతభత్యాలు పెరగాలని మాత్రమే కోరుకోలేదు. ఎందుకంటే కొట్లాడినప్పుడు ఇంత జీతం పెరుగుతోంది, తెల్లారి నుంచి ధరలు పెరుగుతున్నాయి, పెరిగిన జీతానికి కూడా విలువ లేకుండా పోతున్నది. అందుకని ఈ సమాజంలో పెట్టుబడిదారీ దోపిడీ పోవాలి, భూస్వామ్య దోపిడీ పోవాలి, కార్మికుల శ్రమను దోచుకునే వ్యవస్థ అంతం కావాలి, ఒక సమసమాజం కావాలి, ఒక సోషలిస్ట్ వ్యవస్థ కావాలని కోరుకున్న కామ్రేడ్ నూర్జహాన్ అది ఎర్రజెండా నాయకత్వంలో మాత్రమే, ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో మాత్రమే సాధ్యమని నమ్మిన కామ్రేడ్. ఆ కామ్రేడ్ చనిపోకముందే తానిక చనిపోతానేమో అని సందేహం వచ్చి తన భర్తకు చెప్పింది, నా సమాధి నా తండ్రి సమాధి పక్కన ఉండేటట్టు చూడు ఆనంద్ అని చెప్పింది. ఎందుకు చెప్పిందో తెలుసా? తన తండ్రి నూర్జహాన్ని బిడ్డగా పెంచి పోషించడం మాత్రమే కాదు, తన బిడ్డ నూర్జహాన్ను ఎర్రజెండా బిడ్డగా తీర్చిదిద్దింది కూడా తండ్రి. అందుకే ఆ తండ్రిని నూర్జహాన్ కేవలం కన్న తండ్రిగా మాత్రమే కాదు, ఈ సమాజానికి కూడా ఒక తండ్రి లాంటి వాడని భావించేది. ఆ తండ్రి సమాధి పక్కన తన సమాధి ఉండాలని కోరుకున్నది. నూర్జహాన్ చనిపోయినప్పుడు ఏం చేద్దాం,
నూర్జహాన్ బాడీని హాస్పిటల్కి అప్పచెప్దామా అనే చర్చ జరుగుతున్నప్పుడు, పరిశోధనకు ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ బాడీ మనం హాస్పిటల్కి ఇస్తే అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు నూర్జహాన్ భర్త ఆనంద్ ఈ విషయం చెప్పాడు. వద్దు, తాను ఈ కోరిక కోరింది, తన తండ్రి సమాధి పక్కన తన సమాధి ఉండాలని కోరుకున్నది అని చెప్పి వెంటనే ఆమోదించాడు. ఎందుకంటే అక్కడ కూడా తాను బతుకున్న కాలంలో సమాజానికి అంకితం కావడమే కాదు, చనిపోయిన తర్వాత తన శవం కూడా, తన బాడీ కూడా నూతన సమాజం కోసం వేచి చూసే విధంగా, తనకు సమాజ మార్పు కోసం కొట్లాడాలని ఎర్రజెండా సిద్ధాంతం ఉక్కుపాలతో నూరిపోసిన తన తండ్రి సమాధి పక్కన ఉండాలని కోరుకున్నదంటే ఆ కామ్రేడ్ దూరదృష్టి ఎంతటిది అనేది మనం ఇప్పుడు ఆలోచించవచ్చు. ఆ కామ్రేడ్ గురించి అనేక విషయాలు కామ్రేడ్ చెప్పారు. తాను ఒక మహిళ అని ఈరోజు అనుకోలేదు. రాత్రి లేదు, పగలు లేదు, ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడ ఎవరికి ఏ సమయంలో ఎట్లాంటి సమస్య వచ్చినా నూర్జహాన్ గారు నేనున్నాను, సిఐటి ఉన్నది, ఎర్రజెండా ఉన్నది అని చెప్పి అక్కడ వాళ్ళే లక్ష్యం ఉంది. ఏ రాత్రి అయినా సరే భయపడలేదు. అంతేకాదు, అనేక సంప్రదాయాల మధ్య పెరిగినటువంటి కామ్రేడ్ మూఢ విశ్వాసాలను పక్కన పెట్టి శాస్త్రీయ భావజాలంతో సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో తనను తాను తీర్చిదిద్దుకుంటూ తన కుటుంబాన్ని కూడా అదే పద్ధతుల్లో తీర్చిదిద్దిన కామ్రేడ్. తన భర్త ఎట్లాగో ఎర్రజెండా బిడ్డని, తన పిల్లలని కూడా ఎర్రజెండా వారసులుగానే తయారు చేసినటువంటి కామ్రేడ్ నూర్జహాన్. కామ్రేడ్ నూర్జహాన్ ప్రభావం, తన తండ్రి తర్వాత నూర్జహాన్ ప్రభావం తన కుటుంబం మీద ఉంది. తన కుటుంబంలో అత్యధికులు ఏదో ఒక మేరకు, ఏదో ఒక రూపంలో నూర్జహాన్ చేస్తున్నటువంటి కృషితో ప్రభావితమైన వాళ్ళే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే నేను పనిచేయడమే కాదు, నా కుటుంబాన్ని కూడా ప్రభావితం చేయాలి, నా కుటుంబాన్ని కూడా ఏదో ఒక రూపంలో ఉద్యమంతో మమేకం చేయాలని కోరుకున్న కామ్రేడ్ నూర్జహాన్. సమరశీలతకు మారుపేరు నూర్జహాన్. పోలీసులు మరొకళ్ళని తేడా లేదు. ఎలాంటి నిర్బంధం వచ్చినా, ఎలాంటి దాడులు వచ్చినా ముందు పెట్టిన నిలబడి ఎదుర్కొన్నటువంటి కామ్రేడ్ నూర్జహాన్. అంతేకాదు, కార్మికోద్యమం కోసం ఒక కేంద్రం కావాలి, ఒక ఆఫీస్ కావాలి అని అంటే నిజామాబాద్ జిల్లా వీర తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన గడ్డ కాదు, ఎర్రజెండా ఉద్యమం అంత బలంగా ఉన్న గడ్డ కాదు. మరి ఇలాంటి చోట ఆఫీసు నిర్మాణం సాధ్యమా అని చెప్పేసి అంటే మీరు అందరూ ఇప్పటికే ఆఫీసు మీ అందరికీ తెలుసు. అది ఎంత పెద్ద ఆఫీసు, ఎన్ని సౌకర్యాలున్న ఆఫీసు మీ అందరికీ తెలుసు. అలాంటి ఆఫీసు నిర్మాణానికి తలపెట్టినప్పుడు ఇది చేయగలుగుతారా నేను అడిగాను. అలాంటి ఆఫీసు మీరు నిర్మించగలుగుతారా అని అంటే ఎస్, మేము నిర్మించగలుగుతామని ఆ రోజు ఉన్నటువంటి నాయకత్వ బృందం చెప్పింది. ఈ జిల్లాలో ఉన్న శ్రామికులు, శ్రేయోభిలాషుల సహకారంతో మేము నిర్మించగలుగుతాం అనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాంటి విశ్వాసం వ్యక్తం చేసి అలాంటి బాధ్యత నెరవేర్చడంలో ముందు పెట్టిన నిలబడ్డ 6-7 నాయకుల్లో నూర్జహాన్ కూడా ఒకటి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వరకు ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాదు, కార్మిక వర్గ క్రమశిక్షణకు మారుపేరు నూర్జహాన్. ఐక్య కార్మికోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి కామ్రేడ్ నూర్జహాన్. మాట కఠినం, మనసు మెత్తన. చాలామందికి తెలియదు. చెప్పింది కదా కామ్రేడ్స్, ఎవరికి అనారోగ్యం వచ్చినా నిజామాబాద్లో తాను అడుగుపెట్టని హాస్పిటల్ లేదు, తాను మాట్లాడని డాక్టర్ లేదు. ఎవరికి అనారోగ్య సమస్య వచ్చినా, ఏ హాస్పిటల్లో అడ్మిట్ చేసినా వాటిని ఆదుకునేందుకు నూర్జహాన్ ప్రయత్నం ఉంది. కానీ తన అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరితో అంతగా షేర్ చేసుకోలేదు. తన బాడీలో వస్తున్న పరిణామాలు తనకు అర్థమవుతున్నాయి, కానీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితి ఉన్నది అని ఎవరితో షేర్ చేసుకోలేదు. జరిగితే జరిగింది, ఏం కాదు అనే పద్ధతుల్లో తన అనారోగ్యాన్ని లెక్క చేయాలి. అదే ఈరోజు మనందరినీ బాధ కలిగిస్తున్నటువంటి విషయం. కానీ ముందే మనం అనుకున్నాం, అత్యంత కీలకమైన సమయంలో ఇప్పుడు నూర్జహాన్ మనకు దూరం అయింది.
ఇప్పుడు ఐక్య కార్మికోద్యమం పెరగాల్సిన సమయం. మోడీ సర్కార్ కార్మికోద్యమం మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి సమయంలో కార్మిక వర్గం అంతా ఐక్యంగా తిప్పికొట్టాల్సిన సమయం. మోడీ ప్రభుత్వమే కాదు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విధానాల్లో వాళ్లకు వీళ్లకు తేడా లేనటువంటి ఒక దుస్థితి. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఏ విధంగానైతే ఎవరి మెమొరాండం కూడా స్వీకరించాలనే పద్ధతుల్లో వ్యవహరించిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏ సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా లేని దుస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ తోడు అమెరికా సామ్రాజ్యవాదుల దాడి అనేక రెట్లు పెరిగింది. ఒకవైపు ఒక దశలో అనేక సందర్భాల్లో అమెరికా గురించి మాట్లాడుతుంటే ఎర్రజెండా వాళ్ళే మాట్లాడతారు, అమెరికా గురించి మాట్లాడతారు ఏంటని మామూలు జనం అనుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎర్రజెండా వాళ్ళ కంటే మామూలు జనం ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏంటి వీడికి ఏం పుట్టింది, ట్రంప్కి ఏం పుట్టింది, అమెరికా ఎందుకింత దుర్మార్గం చేస్తుంది, ఇరాన్ మీద ఎందుకింత దాడి చేస్తుంది, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇలాంటి దాడులు ఎందుకు చేస్తున్నారు, ఈ దాడుల వల్ల ప్రపంచానికి ముప్పు, ఈ దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు, మొత్తం నిత్య జీవితావసర సరుకులన్నీ ధరలు పెరిగిపోతున్నాయి, ఎందుకు ఈ దుస్థితి అని చెప్పేసి అందరూ ప్రశ్నిస్తున్న సమయం. అమెరికా పాలకులు అనుసరిస్తున్న విధానాలను అందరూ ఖండిస్తున్న సమయం. అమెరికా పెత్తందరని ధోరణులను అందరూ వ్యతిరేకిస్తున్నటువంటి సమయం. ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు, కానీ మోడీ సర్కారు మాత్రం ట్రంప్తో అలైబలాయితో నడుస్తూ ఉంది. కనీసం అమెరికా ఇరాన్ మీద చేసినటువంటి దాడి సరైనది కాదనే మాట అనడానికి కూడా మోడీ సిద్ధంగా లేడు. అమెరికా చేసిన దాడి వల్ల, ఇజ్రాయెల్ చేసిన దాడి వల్లనే ఇక్కడ గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుంది, ఇక్కడ నిత్యజీవిత అవసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి, మీరు యుద్ధం ఆపండి, ఈ దాడి ఆపండి అని చెప్పేసి అనడానికి మోడీ సిద్ధంగా లేడు. ఈ దేశంలో జనం ప్రయోజనాలు ఎటుపోయినా పర్వాలేదు, జనం ఎన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు, అంబానీ అదానీల ప్రయోజనాల్ని కాపాడితే చాలు అనుకుంటున్నాడు. అంబానీలు అదానీల ప్రయోజనాలను కాపాడడం కోసం అమెరికాతో స్నేహం చేస్తున్నాడు మోడీ. అమెరికాతో స్నేహానికి సిద్ధపడుతుంది బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఇలాంటి దుస్థితి ఈరోజు మనం ఎదుర్కొంటున్నాం. మరి ప్రజలు అసంతృప్తి పెరుగుతూ ఉంటే ఏం చేయాలి అన్నప్పుడు ఒకవైపు కార్మిక చట్టాలను రద్దు చేసి అత్యంత నిరంకుశ పోకడల వైపు పోతూ, మరొక వైపు మతాన్ని, దేవుణ్ణి ఉపయోగించి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్. మోడీ సర్కార్ ఆ వైపు ప్రయాణం చేస్తున్నది. ఇలాంటి సమయంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, కార్మిక వర్గం అంతా మా కులం కార్మిక కులం అని చెప్పేసి, మా మతం కార్మిక మతం అని చెప్పేసి అందరూ ఐక్యంగా కదలాల్సినటువంటి సమయం. ఐక్య కార్మికోద్యమాన్ని మరింత పట్టుదలతో నిర్మించాల్సినటువంటి సమయం. అలాంటి సమయంలో కామ్రేడ్ నూర్జహాన్ మనకు దూరమైంది. ఆ లోటు కూర్చవలసిన బాధ్యత ఇప్పుడు మనందరి మీద పడ్డది. కామ్రేడ్ నూర్జహాన్ భౌతికంగా మన ముందు లేదు, కానీ నూర్జహాన్ అనుసరించిన బాట మన ముందు ఉంది. ఇప్పటికే మాట్లాడిన ముద్దు కూడా ఆ విషయం గుర్తు చేశారు. అందుకని ఆ బాట నడవడం ద్వారా, మనం ఐక్య కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం ద్వారా ఈ సమాజ మార్పు కోసం, ఈ సమాజంలో దోపిడీ వ్యవస్థను అంతం చేయడం కోసం కార్మికులు, కర్షకులు, కూలీలు అనేటువంటి తేడా లేకుండా సమాజంలో పీడిత తాడిత వర్గాలన్నింటినీ ఐక్యం చేసి ఐక్య ఉద్యమాల వైపు నడిపే విధంగా మనందరం ఐక్యంగా కదలాలి. ఆ వైపు మనందరం ఈరోజు ప్రమాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కామ్రేడ్ మీద నా ఉద్యమ సహచరుని కామ్రేడ్ నూర్జహాన్ గారి సంతాప సభలో నేను పాల్గొంటాను, మాట్లాడతాను అని ఏ రోజు కూడా నేను అనుకోలేదు. అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేశాను. మన కామ్రేడ్స్ చెప్పినట్టు గతంలో ప్రజా సమస్యల మీద రేషన్ కార్డుల ఉద్యమం కావచ్చు, ఇళ్ల స్థలాల పోరాటం కావచ్చు, కార్మిక సమస్యల మీద కావచ్చు, అనేక సందర్భాల్లో కలిసి పనిచేసాం. అరెస్టులు అయినాం, జైళ్ళకి వెళ్ళినాం, జైళ్ళల్లో ఉన్నాం. అటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నాయకురాలు ఇంత త్వరగా తాను అందరినీ దూరం చేసిపోతుందని చెప్పేసి అనుకోలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం. సిఐటియు, సిపిఐ, సిపిఎం పార్టీకే కాదు,
కార్మికులందరికీ కూడా తీరని లోటుగా ఏఐటీసీగా మేము భావిస్తా ఉన్నాం. గతంలో మేము భూ పోరాటం చేసినటువంటి సందర్భంలో అప్పుడే ఆమెకు చిన్న అబ్బాయి డెలివరీ జరిగింది. చిన్న బాబు దాదాపు 4-5 నెలలకు సంబంధించినటువంటి బాబు. భూ పోరాటం చేస్తున్న అనేక సందర్భాల్లో ఆమె చెప్పిన చిన్న బాబుని ఎత్తుకొని ఎర్రటి ఎండలో ఎక్కడో నాగారం ధర్మపురి కాలనీలో చేస్తున్నటువంటి పోరాటంలో చెట్ల కింద కూర్చొని ఇంత అవస్థలు పడి బాబుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు, రెస్ట్ తీసుకుంటే పోయింది ఏముంది, దాని తర్వాత పాల్గొనవచ్చు కదా, ఈ ఉద్యమాలు మనకేమి ఈ రోజుతో ఆగిపోయేవి కాదు కదా, నిరంతరం ఉండేటటువంటి ఉద్యమాలే కదా అని అంటే, లేదు నేను ఖచ్చితంగా ఈ పోరాటంలో నా భాగస్వామ్యం ఉండాలి, నేను పాల్గొనాలి, దేనికైనా సరే నేను సిద్ధంగా ఉన్నా, మీరు నాకు ఆ మాటలు చెప్పొద్దని చెప్పినటువంటి ఒక గొప్ప నాయకురాలు కామ్రేడ్ నూర్జహాన్ గారు. ఆ చిన్న బాబుతోనే జైలుకు రావడం అనేది జరిగింది. ఆ సందర్భంలోనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసులు పెడితే దాదాపు 20-25 రోజుల పాటు అందరం కూడా జైలు జీవితం గడిపినటువంటి పరిస్థితి. అదే కాదు, ప్రతి పోరాటంలో కూడా ఇప్పటివరకు మన నాయకులు చెప్పినట్టు ఇంట్లో సమస్యలున్నా ఏదున్నా వాటిని పక్కన పెట్టి ప్రజా సమస్యలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా ఎంతటి ఉద్యమాలకైనా ముందుండి నడిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి కామ్రేడ్ నూర్జహాన్ గారు. అదే కాదు, ఐక్య ఉద్యమాల్లో కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుల్లో కూడా ఆ రకమైనటువంటి చొరవ తీసుకొని మా అందరితో కూడా ఆ రకమైనటువంటి కలగొల్పుగా ఉంటూ చొరవ తీసుకొని ముందుకు నడిచినటువంటి నాయకురాలు. మరి ఇంత ఆమె ఆరోగ్య పరిస్థితులు అంటే అనారోగ్య పరిస్థితులు ఆ స్థాయిలో ఉన్నా ఏ రోజు కూడా మాతో ఆమె షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి, ఏ రోజు కూడా మాకు ఆ విషయాలు తెలియదు. మొన్న ఆమె క్షీణించి చివరికి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు తప్ప ఆ రోజు వరకు కూడా ఆమెకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఎవరికి కూడా తెలియదు. అంటే ఆమెకు తెలిస్తే ఎక్కడ మళ్ళీ నన్ను ఉద్యమాలకంటే కార్మికులకు ఉద్యమాల్లో పాల్గొనకుండా ముందు నా ఆరోగ్యం గురించి నన్ను హాస్పిటల్లో చూపించి మరి నా ఆరోగ్యం బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ కార్మికులకు నేను కొంత గ్యాప్ ఇవ్వాల్సి వస్తుందేమని భావించిందా ఏందో మాకు తెలియదు. కానీ ఆమె ఆ రకంగా భావించడం అనేది పొరపాటుగా మేము భావిస్తూ ఉన్నాం. చెప్పుంటే కనుక ఇంకా భవిష్యత్తు ఉండే కామ్రేడ్ నూర్జహాన్. ఇంకా మరిన్ని పోరాటాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, కార్మిక వ్యతిరేక విధానాలు కావచ్చు, దేనికైనా ప్రజలకు కార్మికులకు అండగా ఉండేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక నాయకురాలు లేకపోవటం అనేది ఇవాళ చాలా బాధాకరం. మరి మనం ఎంత ఈరోజు మాట్లాడుకున్నా ఆమెను మాత్రం తిరిగి తీసుకురాలేం. ఒకటే మన ముందున్నటువంటి కర్తవ్యం, ఇవాళ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆమె నడిచినటువంటి బాటలో అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమె చూపినటువంటి బాటలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమెలాగా మీరందరూ కూడా తయారై ఆమె లేనటువంటి లోటును పూడ్చినప్పుడు మాత్రమే మనం ఆమెకు అర్పించేటటువంటి నిజమైన నివాళిగా ఇవాళ భావిస్తూ మరి సిఐటియు సిపిఎం నాయకత్వాన్ని, అదే రకంగా వారి కుటుంబ సభ్యులకు వాళ్ళందరికీ కూడా ఏఐటీసీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ధన్యవాదాలు. అనుకోలేదు నూర్జహాన్ గారు ప్రతిరోజు కార్మికుల పక్షాన, పేదల పక్షాన నిరంతరం ఒక పోరాట యోధురాలుగా ఉండేటువంటి వ్యక్తి. ఆమె గారు లేని లోటు ఇవాళ మొత్తం కార్మిక వర్గానికి, పేద ప్రజలకి, అన్ని రకాల కార్మికులకి తీవ్ర నష్టం. ఇప్పుడే మన ఏబీసీ నాయకులు చెప్పినట్టుగా ఐక్య పోరాటాలకి కూడా తీవ్రమైనటువంటి నష్టం. నూర్జహాన్ గారి మరణం, నూర్జహాన్ గారు మన మధ్య లేనటువంటి లోటు
ఇది పూడ్చలేనిది. ఇలా అంగన్వాడీలు కానీ, ఆశాలు కానీ, ఐకేపీ వివోఏలు కానీ, మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, అమాలీలు కానీ, అట్లాగే భవన నిర్మాణ కార్మికులు కానీ, ఏ కార్మికుడికి ఏ సమస్య వచ్చినా అక్క అండగా ఉందని ఒక ధీమా మన కార్మికులకు ఉండేది. ప్రతి పోరాటంలో ముందున్నటువంటి అక్క ఈరోజు మన మధ్య లేదు. ఏ పోరాటం జరిగినా ముందు నిలబడి అది దెబ్బ తినాల్సి వస్తే, లాఠీ చార్జ్ జరగాల్సి వస్తే, కేసు పెట్టాల్సి వస్తే, అరెస్టు కావాల్సి వస్తే, ఏ పోరాటమైనా అందరికంటే ముందు నిలబడి అండగా నిలబడేటువంటి ఇలా నూర్జాలెక్క లేనటువంటి బాధ ఇలా మన కార్మికుల్లో తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అది జీతం సమస్య అయినా, ఒక వేధింపు సమస్య అయినా, ఒక యజమాని దాడి చేసిన సమస్య అయినా, ఏ సమస్య అయినా కార్మికుల సమస్య తీసుకొని తను అండగా నిలబడి ఆ సమస్య పరిష్కారమైనంత వరకు నిలబడినటువంటి నాయకురాలు ఈ మధ్య లేకపోవటం గత వారం రోజుల నుంచి నిజామాబాద్ కార్మిక వర్గం అంతా కూడా ఆవేదనతో ఇలా అక్కలేని లోటుతో బాధతో ఉన్నటువంటి ఉంది. ఇలా ఎవరైనా పుట్టిన ప్రతి మనిషి గిట్టక మానదన్నట్టు పుట్టిన ప్రతి మనిషి ఏదో కారణం చేత ఎప్పుడోసారి మరణించక తప్పదు. కానీ నూర్జహాన్ యొక్క మరణం ఒక వీర మరణం పొందింది. ఆమె కార్మికులకి, పేదలకి నిత్యం ఉద్యమాల్లో, పోరాటాల్లో ఉండి ఒక వీర మరణం పొందినటువంటి నాయకురాలు. అత్యంత గొప్ప ఆశయంతో పనిచేసింది. ఆ ఆశయాన్ని మనందరం కూడా మనందరి ఆశయాలుగా భావించాలి. ఆ వైపుగా ఆమె ఆశయాల సాధనలో మనందరం కూడా ఉద్యమించాలని చెప్పేసి బలమైన ఈ జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక బలమైన కార్మిక ఉద్యమం నిజామాబాద్ జిల్లా నుంచి, ముఖ్యంగా ఐక్య కార్యాచరణ నిజామాబాద్లో చాలా బాగా జరుగుతాయి కార్యక్రమాలు అన్నట్టుగా రేపు భవిష్యత్తులో మనం మరింత కలిసి పనిచేయాలని చెప్పేసి, అదే కామ్రేడ్ నూర్జహాన్ గారికి నిజమైన నివాళి అవుతుందని చెప్పేసి భావిస్తూ మరోసారి కామ్రేడ్ నూర్జహాన్కి విప్లవ జోహార్లు తెలియజేస్తూ, సేడియు సంఘానికి కూడా మా వంతుగా మేము ప్రగాఢ సానుభూతిని, వాళ్ళ కుటుంబానికి కూడా సానుభూతిని తెలియజేస్తూ కామ్రేడ్ నూర్జహాన్ గారికి విప్లవ జోహార్. లాల్సరా. ఈ సభలో మాట్లాడినటువంటి అనేక మంది చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఉద్యమానికే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్కి నూర్జహాన్ కోల్పోవడం పెద్ద లోటుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కార్మికులు హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటాలు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో కనీస వేతనాలు కావాలని, సమ్మె చేసుకునేటటువంటి హక్కు కావాలని, సెలవులు కావాలని, అట్లాగే జీవించేటటువంటి హక్కు కావాలని, రాజ్యాంగంలో పౌరులు కల్పించినటువంటి హక్కుల కోసం జరిగేటటువంటి ఒక బలమైన పోరాటం దేశవ్యాప్తంగా పాలకులు అనుసరిస్తున్నటువంటి సరళీకరణ విధానాలకి, అట్లాగే ప్రపంచీకరణ విధానాలకి, ప్రైవేటీకరణ విధానాలకి ఒక బలమైన పోరాటాలు ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఆ ఉద్యమాలకి ముందుండి నాయకత్వం వహించేటటువంటి ఒక మహానాయకురాన్ని కోల్పోవడం అనేది నిజంగానే నిజామాబాద్ జిల్లా కార్మిక ఉద్యమానికి తీరని లోటుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో కల్పించినటువంటి అనేక హక్కులకి తూట్లు పడిచేటటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు కార్మికులు సమ్మె చేసుకునేటటువంటి హక్కు లేకుండా లేబర్ కోడ్లు తెచ్చినటువంటి పద్ధతి ఉంది. అట్లాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి 100 రోజులు పని కల్పిస్తున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ వీబీటీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది. రైతాంగానికి ఉచితంగా అనేక రాయితీలు కల్పించేటటువంటి విద్యుత్ సంస్కరణ చట్టంలో మార్పులు తీసుకొచ్చి కొత్త చట్టాన్ని అమలు చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఐక్యత ఉద్యమాన్ని బలోపేతంగా ముందు తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని ఒక తాటి మీద తీసుకొచ్చి జిల్లా వ్యాప్తమైనటువంటి బలమైన ఉద్యమాన్ని నిర్వహించినటువంటి
ఉన్నటువంటి నాయకురాలు నూర్జహాన్ గారని మనం చెప్పుకోవచ్చు. అలాంటి నాయకురాన్ని కోల్పోవడం నిజంగా ఈ జిల్లాలో కార్మిక ఉద్యమానికి బలమైన లోటుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు సిఐటి ఇచ్చేటటువంటి నినాదం పోరాటం ఐక్యత, అట్లాగే ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో ఈ నినాదాన్ని తాను అనువనువున పుణికిపుచ్చుకొని పనిచేసినటువంటి నాయకురాలుగా మనం నూర్జహాన్ని చెప్పొచ్చు. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జనాభా ప్రతిపాదన మీద నిధులు కేటాయించాలి, దానికి ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆ రోజు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నటువంటి బివి రావు గారు హైదరాబాద్లో దీక్షలు చేపడితే అక్కడ పాల్గొన్నటువంటి అనేక మంది నాయకులలో ఈ జిల్లా నుంచి ప్రతినిధిగా పాల్గొన్నటువంటి ఏకైక నాయకురాలు నూర్జహాన్ అనేది మనం చెప్పవచ్చు. ఆ రోజు ఆమె దీక్షలో పాల్గొనడం ఆమె ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిధులు వాళ్ళ జనాభా ఆధారంగా వాళ్ళ అభివృద్ధి కోసం ఈ రోజు నిధులు అనివార్యంగా శాసనసభలో కేటాయిస్తున్నారంటే ఆ రోజు నూర్జహాన్ చేసినటువంటి నిరాహార దీక్షల్లో పాల్గొన్నటువంటి పోరాటం తప్ప మరొకటి కాదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఇళ్ల స్థలాల పోరాటాలకి అండగా ఉండడమే కాకుండా పేదవాళ్ళ సమీకరణ చేయడమే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కడ భూ పోరాటాలు జరిగినా ఎక్కడ పేదవాళ్ళు ఎర్రజెండా పట్టుకొని భూమి మీద నిలబడితే మీకు అండగా నేను ఉంటానని ఈ పక్కన ఉన్నటువంటి జగిత్యాల జిల్లాకి ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి భూ పోరాటాల్లో పాల్గొన్నటువంటి నాయకురాలు అక్కడ ఉన్నటువంటి నిర్బంధాన్ని అధిగమిస్తూ మీరు పోరాటం చేయాలని వాళ్ళ గుండె ధైర్యాన్ని చెప్పొచ్చి ఈ జిల్లాలో భూ పోరాటాలు నిర్వహించినటువంటి నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే అది నూర్జహాన్ గారు తప్ప మరొకటి కాదనేది మనం సగర్వంగా చెప్పొచ్చు. అలాంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి అండగా ఉండేటటువంటి పోరాటాలకి భరోసా ఇవ్వడంతో పాటు ఈ జిల్లాలో బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించేటటువంటి ఒక నాయకురాన్ని ఈరోజు కార్మిక వర్గం కోల్పోయింది. తను ఏదైతే ఆశించిందో పేదవాళ్ళకి అందరికీ జీవించేటటువంటి హక్కు కావాలి, నివాసానికి కనీసం 60 గజాల ఇళ్ల స్థలం ఇల్లు కావాలి, అట్లాగే వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి విద్య కావాలి, చదువుకునేటటువంటి పిల్లగాళ్ళకు ఉపాధి కావాలి, అట్లాగే కార్మికులకు అందరికి కూడా వైద్యం అందాలని ఏదైతే కోరుకుందో అలాంటి వాటికి ఆటంకంగా ఉన్నటువంటి సరళీకరణ ఆర్థిక విధానాల మీద ఈరోజు దేశవ్యాప్తమైనటువంటి బలమైన పోరాటాలు ముందుకు వస్తాయి. ఆమె కోరుకున్నటువంటి కళలు, ఆమె ఆశించినటువంటి సమాజ నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి అనేక ప్రజా పోరాటాలు ఈ కాలంలో ముందుకు వచ్చింది. మనకు తెలుసు పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో అక్కడ ఈ సరళీకరణ విధానాలు, ప్రైవేటీకరణ విధానాలు అనుసరించడం వల్ల కార్మికులకి కనీస వేతనాలు ఇచ్చేటటువంటి కండిషన్ అక్కడ ఏర్పడింది. చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు చూపించేటటువంటి కండిషన్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చూపించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించలేనటువంటి పరిస్థితికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నెట్టబడింది. అలాంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం, అక్కడ ఉన్నటువంటి మేధావులు, అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థి యువజనులు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి ఎర్రజెండా ప్రభుత్వాన్ని నెలకొల్పినటువంటి చరిత్ర ఈ కాలంలో మనకు కళ్ళ ముందు కనపడుతుంది. మన దగ్గర కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ రైతాంగం మాకు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలి, కనీస వేతనాన్ని కల్పించాలనేటటువంటి పద్ధతిలో రైతులు కార్మికులు కలిసి కొట్లాడినటువంటి దానిలో సంవత్సరం పాటు రైతాంగం ఢిల్లీని ముట్టడించి పోరాటం చేసినటువంటి దానిలో కార్మిక వర్గం అండగా ఉంటే అలాంటి పోరాటాలకి సంఘీభావంగా బలమైనటువంటి ఉద్యమాలను నిర్వహించినటువంటి దానిలో నూర్జహాన్ గారు ఒకళ్ళు అనేది మనం మర్చిపోయేటటువంటి అంశం కాదు. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో అలాంటి పోరాటాన్ని నిర్వహించడమే నూర్జహాన్ గారికి అర్పించేటటువంటి నిజమైన నివాళి. ఈరోజు కార్మికులకి ఎక్కడ కష్టం వచ్చినా కానీ నేనున్నాను ఎర్రజెండా పట్టుకొని సిఐటి జెండా పట్టుకొని ఎవరు వచ్చినా కానీ ఆ రెపరెప్పుడు ఆడేటటువంటి సిఐటి జెండాలో నూర్జహాన్ అక్క మన కళ్ళ ముందు ఉంటుంది. ఆ ఆశయాన్ని ముందు తీసుకుపోవడమే ఆమెకు అందించేటటువంటి నిజమైన నివాళిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు శేఖర్ గారు వచ్చి నూర్జహాన్పై పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నాం.